స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, లలితా సహస్రనామం గురించి ఇప్పటికీ చాలా మందికి సందేహాలు ఉంటూ ఉంటాయి. అంటే అసలు ఎప్పుడెప్పుడు పారాయణ చేయాలి, లలితా సహస్రనామం పారాయణం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే లలితా సహస్రనామ ప్రాధాన్యత గురించి కూడా వివరిస్తారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకు లలిత అని అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది ఏమిటంటే చాలా లలితంగా, చాలా సున్నితంగా, చాలా మృదువుగా, చాలా అందంగా, ఇవన్నీ కూడా ఏంటంటే పర్యాయ పదాలు. అంటే లలితంగా, మృదువుగా అమ్మవారు ఏం చేస్తారు అని అంటే మనందరికీ తెలిసినటువంటి సృష్టి, స్థితి, లయ ఎవరు చేస్తారంటే సృష్టించేవాడు బ్రహ్మ, స్థితి మనల్ని సృష్టించిన తర్వాత మనల్ని నడిపించేవాడు విష్ణువు, మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి వాడు శివుడు. కాబట్టి సృష్టి, స్థితి, లయకారకులు ముగ్గురు త్రిమూర్తులు. వాళ్ళ ముగ్గురిని కూడా సృష్టి, స్థితి, లయం చేసేటువంటి శక్తి ఏదన్నా ఉంటే ఆ మూలాధార శక్తి అమ్మవారు. ఎక్కడైనా ఒక మూలాధార శక్తి ఉంది అని అంటే అది ఎవరో కాదు, అమ్మవారు అని అర్థం, అంతకు మించి వేరే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే మనము కూర్చొని ఉంటే, మనం నిల్చోవాలి అని అంటే, మనం నడవాలి అంటే మన శరీర భాగంలో ముఖ్యమైన పార్ట్ ఏంటిది? వెన్నుముక. ఆ వెన్నుముక వెనకాల ఉన్నటువంటి చక్రం ఏదైతే ఉంటుందో, ఈ లలితా సహస్రనామం చదివితే ఆ చక్రం యాక్టివేట్ అయి మనకు తెలవకుండా అతీతమైనటువంటి శక్తులు మన లోపలికి వస్తాయి. అతీతమైన శక్తులు వస్తే ఈ కలియుగంలో మనం ఏ జిమ్మిక్కులు, మ్యాజిక్లు చేయలేమమ్మా. ఒకటే, అవతల వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి సరైనటువంటి వాడా కాదా, మాట్లాడేటువంటి మాట నిజమా అబద్ధమా, సో ఇతని వల్ల ఇతనితో నేను వెళ్తే నాకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేటువంటి విషయాలు తెలుస్తాయి. ఇవే కాదు, మనకి శరీరానికి ఎంత శ్వాస తీసుకోవాలి, ఎంత శ్వాస తీసుకోకూడదు, నేను ఇక ఇంతకు మించి తినకూడదు, నేను ఇంతకు మించి మాట్లాడకూడదు, నేను ఇంతకు మించి ఇక్కడ ఉండకూడదు అనేటువంటి విషయాలు కూడా అమ్మవారు మనకు తెలిసేట్టుగా చేస్తారు. కాబట్టి అమ్మవారి యొక్క లలితా సహస్రనామంలో ఉంటుంది అమ్మవారు ఒక్కో వేలు నుండి ఒక్కో అవతారం ఉద్భవించింది అని. సో 10,000 నుండి దశావతారాలు వచ్చాయి అంటే విష్ణుమూర్తి అమ్మవారి వేళ్ళ నుండి ఉద్భవించాడు అని అర్థం. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా కూడా ప్రళయం వచ్చింది అని అంటే వీడు మంచా వీడు చెడా అని లేకుండా అందరిని తీసుకొని వెళ్ళిపోతుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వెళ్ళిపోయి మళ్ళీ పుడతారు. అందుకనే ఇది మల్టీవర్స్ యూనివర్స్. ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ రేపు మన సైంటిస్టులు, మన మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు రకరకాల సూపర్ హీరోస్ సంబంధించి చేస్తూ ఈ మల్టీవర్స్ యూనివర్స్ గురించి కానివ్వండి, భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కానివ్వండి, విశ్వం ఎలా ఉంటుంది, పాలపుంత, వీటన్నిటి గురించి మనకి ఏదో చెబుతున్నారు కదా, అవన్నీ మన లలితా సహస్రనామాల్లో ఎప్పుడో ఉన్నాయి. మన హనుమాన్ చాలీసాలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బ్రహ్మాండం అంతటికీ కూడా మూలాధార శక్తి స్వరూపం ఏదైనా ఉంది అంటే అది అమ్మవారు. కాబట్టి లలితా సహస్రనామము చదవడం వల్ల ఏమవుతుంది అని అంటే, అమ్మవారి యొక్క లలితా సహస్రనామం బాగా పఠనం చేసి పారాయణ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక ఆయన ఏం చెప్పారనంటే, అమ్మవారు అందులో ఫైనల్గా చెప్పేది ఒకటే, నాన్న ఏంటిది అని అంటే, నువ్వు వేరు, ప్రకృతి వేరు కాదు, దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. అంతే కదా. ఇప్పుడు మనలోనే భగవంతుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు మనం చేసేటువంటి పనులు తప్పు పనులు చేస్తామా? చెయ్యం. ఒక శ్రద్ధ, ఒక భక్తి, మన శరీరం పైన మనకు ఒక మంచి దృక్పథం ఉండడం, మనం మాట్లాడే మాట కూడా పర్ఫెక్ట్గా మాట్లాడడం, ఒకరికి మాట ఇచ్చాము అనంటే ఆ మాట కట్టుబడి ఉండడం, ఒకరికి వస్తున్నామని చెప్తే టైం మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయనంటే లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల వస్తాయి. ఉదాహరణకు నేను ఒక చోట పనిచేస్తూ ఉన్నా, నన్ను ఒకరు ఉద్యోగంలో నుంచి తీసేయాలి అనుకున్నారనుకోండి, వెంటనే అలాంటిది ఏదైనా జరగగానే మనకు మొదలయ్యేటువంటిది ఏమిటంటే ఖేదం అని అంటారు, అంటే బాధ. నేను ఏం చేశా అంటే, మనం చేసిన తప్పులన్నీ కూడా మనకు పక్కకు పెట్టేసి మన మైండ్లో మొట్టమొదలు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే, నేను ఏం చేశా,
నేను నా డ్యూటీ నేను చేసా కదా, నీ తప్పులని గుర్తురావు, నేను చేసే మంచి అన్నీ గుర్తొస్తాయి, అయినా కానీ వీళ్ళు నన్ను పట్టించుకోలే అనుకుంటారు. అదే ఎవరైతే లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఏమవుతుందంటే, ఓహో ఇది అమ్మవారి నిర్ణయం కాబట్టి ఇంతకు మించి నాకు ఏదో అమ్మవారు ఇవ్వాలనుకుంటుంది, అమ్మ మహాప్రసాదం. కాబట్టి లలితా సహస్రనామ పారాయణం చేస్తే మనకి ఈ తత్వం అనేటువంటిది వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఇవేవి కూడా డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటివి కావు. నీకు ఎన్ని లక్షలు కోట్లున్నా తినడానికి తిండి లేని పరిస్థితి, అంటే డబ్బు ఉంటుంది తినలేవు, బెడ్ ఉంటుంది నిద్రపోలేరు, వెహికల్స్ ఉంటాయి కానీ ప్రశాంతంగా దాంట్లో కనీసం జర్నీ చేయలేరు. కాబట్టి ఒక ప్రశాంతత అనేటువంటిది దొరకాలంటే కేవలం మనకు లలితా సహస్రనామం నుంచే వస్తుంది. అందులో శ్రీచక్రరాజతనయ, శ్రీచక్రరాజ నిలయ అనేటువంటి అమ్మవారి యొక్క నామం ఉంటుంటే, శ్రీచక్రములన్నీ కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి అన్ని 43 ఆ యొక్క త్రికోణాకృతిలో ఉన్నటువంటి ఆ చక్రంలో అమ్మవారు నిలయమే ఉంటారనమాట. కాబట్టి లలితా సహస్రనామం మనం పారాయణ మాత్రమే కాకుండా ఇంకా వీలైతే కుంకుమార్చన చేయాలి. అది కూడా శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూ కనుక చేస్తే విశేషమైన శక్తి. ఆ తరువాతకి అమ్మవారి యొక్క కుంకుమ నిత్యం ధరించడము, దానివలన మంచి ప్రశాంతత, సౌశల్యత, ఇంట్లో అంతా కూడా అందరూ బాగుండడం, ఆరోగ్యంగా ఉండడం, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవ్వడం, వీలైతే ఒకరికి ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం, ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. నియమాలు ఏమైనా ఉంటాయా గురుగారు పాటించడానికి? మంచి ప్రశ్న అమ్మా. రీసెంట్గా ఇంకొకరు కూడా అడిగారు, గురుగారు తప్పుగా చదివితే ఈ యొక్క లలితా సహస్రనామం తప్పుగా చదివితే కూడా తప్పు కదండి అంటే, తప్పే. కానీ ఉదాహరణకు మీ బాబే ఉన్నాడు, అమ్మ అనరాక అత్త అంటాడు, వాడు మొట్టమొదలు పిలవడానికి అత్త అంటాడు. నన్ను అత్త అంటామని కొడతారా మీరు? అరే నా కొడుకు మాట్లాడేట ఆనందిస్తారు. అమ్మవారు కూడా అంతే. అమ్మవారు మొట్టమొదటి ఏం చేస్తారనంటే, మనం తప్పుగా చదివినా అదే స్టార్టింగ్ టైం అనుకోండి, ఆనందిస్తారు అమ్మ, పురిసిపోతుంది. అరే అసలు పొద్దున్న లేస్తే రీల్స్ చూస్తున్నారు ఒక్కొక్కళ్ళు, ఏవేవో పిచ్చి పిచ్చి ఇవన్నీ చేస్తున్నారు, వీడు ఇంత శ్రద్ధగా కూర్చొని లలిత చదవడానికి కూర్చున్నాడు రా, వీడిని మనం ఏదైనా సరే ఎంకరేజ్ చేయాలి, వీడు నత్తిగా మాట్లాడుతున్నాడు కదా, వీడు నత్తిగా మాట్లాడకుండా ఏదైనా చేయాలి అని అమ్మ మనల్ని ఇంకా దీవిస్తారు. కానీ అదే లలితా సహస్రనామం కూర్చొని శ్రద్ధగా చదివేటువంటి సమయం ఓపిక ఉన్నా కానీ, ఆఫీస్ టైం అవుతుంది 10 నిమిషాలు వెళ్ళిపోవాలి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని అని చెప్తా పట చదివేసి దాంట్లో ఒత్తులు పొల్లులు అని మిస్టేక్ చేసుకుంటూ అయిపోయిందమ్మా ఇది దండం పెడుతున్నా ఇది మొక్కుబడి చేసి వెళ్ళిపోతారుగా, అప్పుడు శిక్షిస్తుందమ్మా. ఎందుకంటే నీకు 24 గంటలు సమయం ఇచ్చి, ఈ 24 గంటల్లో నువ్వు తిని తాగి తిరిగి ఎంజాయ్ చేసి కంటిన్యూ నిద్రపోయేటువంటి సమయం ఇచ్చి, ఈరోజు పడుకుంటే మళ్ళీ పొద్దున్నే లేచి ఈ సూర్యోదయాన్ని చూసేటువంటి శక్తి ఇచ్చిన అమ్మవారికి 10 నిమిషాలు కేటాయించలేవా? ఓ 15 నిమిషాలు కేటాయించలేవా? అంత బిజీ అయిపోయావా? అప్పుడు అమ్మవారు శిక్షిస్తారు. కాబట్టి చదివితే శ్రద్ధగా చదవాలి, మిస్టేక్స్ లేకుండా చదవాలి నీకు వస్తే. కానీ ఇదే ప్రారంభం అనుకోండి, అయ్యో అసలు నేను చదవడం తప్పులు చదువుతానండి, అసలు చదవడం మానేస్తా అంటే దోషం కాదు. కాబట్టి మనం ప్రారంభించేటప్పుడు ఎటువంటి నియమాలు కూడా ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు ఈరోజు మీరు పారాయణ చేశారు, లలితా పారాయణ చేశారు, మీరు నాన్ వెజ్ తింటే కరెక్ట్? మీరు చెప్పండి. మీరు లలితా సహస్రనామం చదువుకున్నారు, ఒక జీవిని చంపి శవాన్ని ఒంట్లో వేసుకుంటే మంచిదా? మంచిది కాదు. కాదు కదా. సో నాన్ వెజ్ తినకూడదు. సిగరెట్ తాగితే మంచిదా? మంచిది కాదు. అసలు లలితా సహస్రనామం చదవలేదండి, మీరు నాన్ వెజ్ తినడం మంచిదా? మంచిది కాదు. సిగరెట్ తాగడం మంచిదా? మంచిది కాదు. మందు తాగడం మంచిదా? మంచిది కాదు. నియమాలు అంటే ఏముంటాయి? ఇవే నియమాలు. ఇవి కాకుండా నిత్య నైమిత్తిక కర్మలు అని ఉంటాయి. అంటే ఉదాహరణకు మీరు ప్రొద్దున్నే లేస్తే గోసేవ చేయడము, పాడి పంటలు అన్నీ కూడా చేసుకోవడము, దానికి బాగా శ్రమించి కొంచెం ఆలస్యంగా మీరు స్నానం చేయాల్సి రావడము, పొద్దున్నే లేచి పాడి చేశారంటే 10-11కి స్నానాలు చేస్తారు. అయ్యో నేను లలిత చదువుకోవాలి, పొద్దున్నే స్నానం చేయాలని పని పక్కకు పెడతామా? కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి తన యొక్క పనులన్నీ చేసుకునే క్రమంలో, ఉదాహరణకు సంసారాశ్రమంలో ఉన్నారు, సో భార్యాభర్త కలవడం ఉండడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది తప్పు కాదు. లలిత చేసుకున్న మీ జీవితం మీది, అంతేకాని లేనిపోని అలవాట్లు చేసుకుంటే మటుకు మీరు లలితా సహస్రనామం చేయకున్నా కానీ అది తప్పే, దోషమే.
కాబట్టి వీలైనంత వరకు ఎప్పుడైనా సరే లలితా సహస్రనామం చేసుకున్నప్పుడు మటుకు సరే మిగిలిన సమయాల్లో మేము ఎక్కడన్నా అమ్మవారి దగ్గరికి వెళ్ళి బలిస్తే మేము ఆ రోజు కనుక మాంసం తినాల్సి వస్తుందండి అనేటువంటి కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఆ రోజు మీరు లలిత చదువుకుంటే కనుక దేవాలయంలోనే అమ్మవారి దగ్గర అయితే తప్పులేదు, తప్ప శారీరక సుఖం కోసం చేసేటువంటివి ఏది కూడా మంచిది కాదు. లలిత సహస్రనామం గురించి మా ప్రేక్షకులకు ఉన్న సందేహాలను చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.